హలో వ్యూవర్స్, ఈ వీడియోలో పీపుల్ సెంట్రిక్ ఎన్విరాన్మెంట్ గురించి తెలుసుకుందాం. సో పీపుల్ సెంట్రిక్ అండ్ సర్వీస్ ఓరియంటెడ్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? ఇక ఇంటరాక్షన్ విత్ క్లయింట్స్ తో ఏమవుతుంది? ఇంటరాక్షన్ ఉంటుంది. క్లయింట్స్, కస్టమర్స్ ఆర్ స్టూడెంట్స్ ఎవరైనా కావచ్చు. ఓకే, అలాంటి జాబ్స్ అన్నమాట. సో ఫోకస్ ఆన్ హెల్పింగ్ అదర్స్. అంటే సర్వీస్ అని ముందే చెప్పుకున్నాం మనం. అంటే ఇక్కడ ఏమవుతుంది? హెల్పింగ్ మీదనే ఉంటుందన్నమాట. ఎవరైతే సర్వీస్ ఓరియంటెడ్ ఉన్నారో, లేకపోతే హెల్ప్ చేయాలనేది ఆలోచన ఉంటుందో, ఎవరికి ఎలాంటి హ్యాబిట్ ఉంటుందో, ఓకే, వాళ్ళకి ఇది మంచిగా సూట్ అవుతుంది అనమాట. సో రిక్వైర్స్ ఎంపతి, పేషెన్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. అయితే ఈ యొక్క రంగంలో నిలదొక్కుకోవాలి అంటే ఎంపతి ఉండాలి. అంటే వాళ్ళ స్థానంలో ఉండి మనం ఆలోచించడం అనమాట. ఓకేనా? సో పేషెన్స్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఇందులో నిలదొక్కుకోగలుగుతాం. ఓన్లీ దీంట్లో శాలరీస్ బాగుంటాయి కదా అని చెప్పేసి ఎంటర్ అవ్వకూడదు. సర్వీస్ ఓరియంట్ ఉండాలి. ప్రాఫిట్ మైండెడ్ కాదు, సర్వీస్ మైండెడ్. సో హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, సోషల్ వర్క్ అండ్ హెచ్ఆర్ ప్రొఫెషనల్స్, ఈ డిపార్ట్మెంట్స్ లో ఏంటంటే వీటి జాబ్ రూల్స్ అనేవి చాలా ఉంటాయి. ఓకే, వీటిలో చూద్దాం మనం. సో దీంట్లో ఏంటి? పీపుల్ కమ్ ఫస్ట్, సేవనే ముఖ్యం అన్నమాట. ఓకే, వస్తువులు కాదు. రైట్? సో వెదర్ ఇట్స్ ఎంప్లాయీస్ ఆర్ కస్టమర్స్, ఓకే, ఏం కావాలి? వాళ్ళకి మనం ప్రయారిటీ ఇవ్వాలన్నమాట. సో ఎక్సలెంట్ సర్వీస్ అనేది ఇవ్వడం పైనే మన టోటల్ ఫోకస్ అనేది ఉండాలి. ఓకే, వాళ్ళ అవసరాలు ఏవైతే ఉన్నాయో ఫుల్ఫిల్ చేయాలి. అవి పేషెంట్స్ కావచ్చు, కస్టమర్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు. ఎస్ ఆర్ నో? అలాగా. సో ఇక్కడ ఏం కావాలి? ఎంపతి. ఎంపతి అంటే ఇక్కడ ఏమైపోయింది? మనం కాల్ చేస్తున్నాం కాల్ సెంటర్లో. మనం చేస్తున్నప్పుడు ఆ యొక్క కస్టమర్ ఏంటి, తన బాధ చెప్పుకుంటున్నాడు. అయితే మనం ఏం చేయాలి? అది అర్థం చేసుకోవాలి. ఆయన బాధ ఏంటి? ప్రోడక్ట్ బాగాలేదు, అంత ఖర్చు పెట్టి తను కొన్నాడు కదా, మరి ప్రోడక్ట్ బాగాలేకుంటే ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తే ఇంకో ప్రోడక్ట్ వస్తే ఎలా అనిపిస్తుంది? ఓకే, తీసుకున్న వారం రోజుల్లోనే ఆ ప్రోడక్ట్ పాడైతే ఎలా అనిపిస్తుంది? అయితే అతని స్థానంలో మనం ఉండి అతన్ని బాగా అర్థం చేసుకొని అతని మనకి ఇవ్వాల్సిన సర్వీస్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకే, సో సపోర్ట్ చేయటం, రిలేషన్షిప్ బిల్డింగ్ ఆర్ కీ ఎలిమెంట్స్. సో ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాలి మనం. సో ఎలా ఉండాలి మనము? పాజిటివ్ ఎక్స్పీరియన్స్. సో ఇట్ ఎంఫసైజెస్ ఏ పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఫర్ బోత్ ఎంప్లాయీస్ అండ్ కస్టమర్స్. సో ఎంప్లాయీస్ కి కానీ కస్టమర్స్ కానీ ఇద్దరికి కూడా ఏమవుతుంది? పాజిటివ్ ఎక్స్పీరియన్స్ వచ్చేలా మనం చేయాలన్నమాట. టోటల్ గా ఇదేంటి? పీపుల్ సెంట్రిక్. ఓకే, వాల్యూస్ ఉంటాయి, ప్రయారిటైజేషన్ ఉంటుంది. ఓకే, దీంట్లో ఇంకా ఎంప్లాయీ యొక్క వెల్బింగ్ అండ్ పర్సనల్ గ్రోత్ కూడా ఉంటుంది. ఓకేనా? వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఓకే, సో కస్టమర్ నీడ్స్ ఆర్ అండర్స్టూడ్ అండ్ రెస్పెక్టెడ్. సో ఇంతకుముందు చెప్పుకున్నా కదా, కస్టమర్ ఏమైనా కాల్ చేసిన వాళ్ళు అయితే ఉన్నాయో వాళ్ళని అర్థం చేసుకోవాలి, వాళ్ళని పట్టించుకోవాలి. ఓకే, వాళ్ళకు హై క్వాలిటీ సర్వీస్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకే, సో టోటల్లీ ఏముండాలండి? సర్వీస్ ఓరియంటెడే ఉండాలన్నమాట. ఓకే, వాళ్ళని వినాలి, వాళ్ళకి సహాయపడాలి. ఓకే, వాళ్ళ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో రిజాల్వ్ చేయాలి. ఓకే, ట్రస్ట్ వర్ది ఉండాలి, లాయల్ గా ఉండాలి. ఇవన్నీ కూడా ఉన్నవాళ్ళు మాత్రమే దీనికి సెట్ అవుతారు. షార్ట్ టెంపర్ ఉన్న వాళ్ళు కానీ, ఓకే, విసుక్కోవడం కానీ, అవాయిడ్ చేయడం కానీ, ఓకే, అండ్ రెస్ట్ కావాలి, నాకు ఎక్కువ పని ఉండొద్దు, ఓకే, ఇలాంటి ఆ, ఉన్నవాళ్ళు కానీ చేయలేరు అనమాట. మనలో అసలు కోపం అనేది అణుమాత్రం కూడా ఉండొద్దు. పేషెన్స్ చాలా ఉండాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్, పీపుల్ సెంట్రిక్ సర్వీస్ ఓరియంటెడ్ ఎన్విరాన్మెంట్స్ ఎలా ఉంటాయి? ఓకే, సో కస్టమర్ సర్వీస్ అండ్ సపోర్ట్ టీమ్స్ అనేది రీటైల్, టెలికామ్, ఆన్లైన్. మళ్ళీ వీళ్ళందరిలో కూడా ఏముంటుంది? సర్వీసెస్ ఉంటుంది కదా. రీటైల్ అంటే షోరూమ్స్ కి వెళ్తుంటాం మనం, అవునా? షోరూమ్స్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకు ఎలా సర్వీసెస్ ఇస్తారు? రైట్? బట్టలు అంటే ఇన్ని చూపిస్తుంటారు, ప్రోడక్ట్స్ అంటే ఎక్కడ ఉన్నాయో చూపిస్తారు. టెలికామ్ సర్వీసెస్, మనము ఏదైనా మన మొబైల్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లం వస్తే ఏం చేస్తాము? కాల్ చేస్తాం కాల్ సెంటర్ కి. సార్ నో, అది. అలాగే ఆన్లైన్ లో కూడా మనం ఏం చేస్తుంటాం? తెలుసుకుంటూ ఉంటాం. రైట్? అలాగనమాట. సో లిజన్ టు కస్టమర్ కన్సర్న్స్, ఆఫర్ సొల్యూషన్స్ అండ్ ఎన్షూర్ సాటిస్ఫాక్షన్. సో వాళ్ళ సాటిస్ఫాక్షన్ వైపే మన మైండ్ అంతా ఉండాలి అన్నమాట.
సో ఫోకస్ ఆన్ బిల్డింగ్ రిలేషన్షిప్, నాట్ జస్ట్ మేకింగ్ ఏ సేల్. సో కొన్నిసార్లు ఏమవుతుంది, ఇప్పుడు మనకు మన బాస్ లేదా సేల్ ఇంత చెయ్యాలి టార్గెట్ అని ఇచ్చాడు అనుకోండి, ఏదో కస్టమర్కి ఏదో మభ్య పెట్టేసి ఏదో వాళ్ళకి సేల్ చేయడం అని కాకుండా కస్టమర్తో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, అండ్ దాని యొక్క ప్రోడక్ట్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనేది మనం చేయాలన్నమాట. సో జాపోస్, అమెజాన్ కస్టమర్ సర్వీస్ లాంటివి ఏంటివి ఇవి అనమాట కస్టమర్ సర్వీస్ అండ్ సపోర్ట్ టీమ్స్ కి ఎగ్జాంపుల్స్. అలాగే హెల్త్ కేర్ లో అయితే ఏముంది, డాక్టర్స్, నర్సెస్, మెడికల్ స్టాఫ్ అనే వాళ్ళు ఉంటారు. దీంట్లో కూడా ఏం చేస్తుంటారు, డాక్టర్స్ అండ్ నర్సెస్ ప్రొవైడ్ కేర్ అండ్ సపోర్ట్ టు పేషెంట్స్. ఓకే, సో వాళ్ళ ఫోకస్ అంతా ఎక్కడ ఉంటుంది, పీపుల్ హెల్త్ అండ్ కంఫర్ట్ మీదనే ఉంటుంది అనమాట. ఓకే, సో అందరూ కూడా ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇందులోకి వస్తారు. జాబ్ సాటిస్ఫాక్షన్ కావాలి అనే వాళ్ళు ఎక్కువ ఉంటారు, అంటే వీళ్ళు మనీ మైండెడ్ అనేది తక్కువ ఉంటారు అనమాట. సో హోటల్ అండ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో చూస్తే హోటల్ స్టాఫ్ అనేది ఉంటారు. ఓకే, వాళ్ళు ఎగ్జాంపుల్ గా ఇలాంటి హోటల్స్ లో, పెద్ద పెద్ద హోటల్స్ లో ఏం చేస్తుంటారు, కస్టమర్స్ ని రిసీవ్ చేసుకునే తీరే వేరుంటుంది. ఓకే, చాలా బాగా గొప్పగా ఫీల్ అవుతాం మనం అలాంటి హోటల్స్ కి వెళ్ళాం అనుకోండి, వాళ్ళ హాస్పిటాలిటీ చూసలేదా మనల్ని మనం ఒక లీడర్ గా, ఒక మినిస్టర్ గా, ఒక రాజులా, ఒక కింగ్ లా మనం ఫీల్ అవుతుంటాం. అంత బాగుంటుంది అనమాట వాళ్ళ రిసీవ్ అనేది, హాస్పిటాలిటీ అనేది. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ లో కూడా అలాగే ఉంటుంది. ఓకే, హెల్పింగ్ పీపుల్. ఓకే, అది ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, సపోర్ట్ సర్వీసెస్ కావచ్చు. దీంట్లో ఏమవుతుంది, అప్లిఫ్టింగ్ అదర్స్ అండ్ మీటింగ్ దేర్ నీడ్స్. ఇప్పుడు స్టూడెంట్స్ తీసుకున్నారనుకోండి, స్టూడెంట్స్ అంటే ఏమైపోతుంది అక్కడ ఇక వాళ్ళ కెరీర్ డెవలప్మెంట్ కావాలి, అయితే వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఇచ్చేసి, ఓకే, వాళ్ళకి లేదా ఎగ్జామ్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ చేయించేసి జాబ్ ప్లేస్మెంట్ అనేది ఇప్పించడం, ఇదంతా కూడా ఏంటి ఒక పెద్ద గొప్ప సర్వీసే కదండి. అలాగా ఎగ్జాంపుల్ గా చూస్తే మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ కావచ్చు, ఓకే, లేక ఇది ఎన్ఐటి ఫౌండేషన్ కావచ్చు, అండ్ సిఆర్వై చైల్డ్ రైట్స్ అండ్ యూ అని ఈ ఫౌండేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటి సర్వీస్ అన్నమాట. ఓకే, వీళ్ళందరూ కూడా ఏంటి సర్వీస్ సెక్టార్స్ లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏంటి సర్వీస్ మోటివ్ ఉంటారు టోటల్ గా. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్, కాలేజెస్, కోచింగ్ సెంటర్స్ ఇవి కూడా అంతే కదా. ఎంపతి, టీచర్స్, అడ్మినిస్ట్రేటర్స్, స్టాఫ్ ఫోకస్ ఆన్ సపోర్టింగ్ స్టూడెంట్స్, స్టూడెంట్ సపోర్ట్ మీదనే ఉంటుంది. ఓకేనా, రైట్. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు, సేవనేగా చేసేది. అయితే ఆ వాళ్ళు ఏంటి, స్టూడెంట్స్ యొక్క పర్సనల్ గ్రోత్ అండ్ అకాడమిక్ గ్రోత్ అనేది వీళ్ళ లక్ష్యం ఉంటుందన్నమాట. ఓకే, అండ్ వీళ్ళకి మెంటర్షిప్ ఇస్తారు. మెంటర్షిప్ అంటే ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, వాళ్ళకి ఏమైనా ఛాలెంజెస్ ఉంటే ఎలా క్రాస్ చేయాలి, ఎలా దాన్ని ఓవర్కమ్ చేయాలి అనేది మెంటర్షిప్ అన్నమాట. అలాగే పర్సనల్ డెవలప్మెంట్, ఇంకా వాళ్ళు ఎలా ఎదగాలి, ఏం తెలియదు అన్నప్పుడు ఆ పర్సనల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అనేది కూడా చేస్తారు. ఎగ్జాంపుల్ గా చూస్తే ఖాన్ అకాడమీ, వేదాంతు లాంటి మనకు ఇలాంటి పోర్టల్స్ అనేవి ఉన్నాయి. ఎస్ ఆర్ నో. రీటైల్, ఇందులో చూస్తే ఆ, మాకు చాలా ప్రెజెంట్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కలుగుతుంది అనమాట కస్టమర్స్ కి. సో కస్టమర్స్ కి అలాంటి ప్రెజెంట్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ కలగాలి అంటే వాళ్ళని రిసీవ్ చేసుకునే తీరు, ఓకే, వాళ్ళకి సపోర్ట్ చేసే తీరు, వాళ్ళకి హెల్ప్ చేసే తీరు అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి. ఓకే, సో ఎలా రిసీవ్ చేసుకోవాలి వాళ్ళని, గ్రీటింగ్, వాళ్ళు రాగానే హలో మేడం, హలో సార్ అంటూ గ్రీట్ చేయాలి, వాళ్ళకి ఏం కావాలో కనుక్కోవాలి. ఓకే, వాళ్ళు కొని వెళ్ళారనుకోండి, తర్వాత మనం వాళ్ళని ఫాలో అప్ చేయాలి, ఎలా ఉంది మేడం ఆ ప్రోడక్ట్ బాగా నచ్చిందా అన్నట్టుగా. సో ఇలా మనం పట్టించుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మన దగ్గరికి వాళ్ళకి రావాలనిపిస్తుంది అనమాట. సో ఎగ్జాంపుల్ గా చూస్తే యాపిల్ స్టోర్, నాట్ స్ట్రామ్ లాంటివి ఉంటాయి. సో ఈ వీటిలో మనము విజయం సాధించాలి అంటే, దీంట్లో బాగా నిలదొక్కుకోవాలంటే మనకి ఏ స్కిల్స్ ఉండాలండి, ఎంపతి ఉండాలి. అంటే అండర్స్టాండ్ అండ్ కేర్ ఫర్ అదర్స్ నీడ్స్, వాళ్ళు అర్థం చేసుకోవడం, వాళ్ళకి ఏం అవసరము, ఓకే, ఏం చేస్తే వాళ్ళది రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అవుతాయి, ఓకే, మనము మన యొక్క సంస్థ నుంచి ఏం చేయగలము, మన రోల్ నుంచి ఏం చేయగలము అనేది చూడాలి. నెక్స్ట్ కమ్యూనికేషన్, సో వాళ్ళతో ఎలా ఉండాలి, ఓపెన్ గా మాట్లాడాలి, ఫ్రెండ్లీగా ఉండాలి, వాళ్ళతో ఎఫెక్టివ్ గా ఇంటరాక్ట్ అవ్వాలి. అప్పుడైతే ఏమవుతుంది, వాళ్ళు మనతో షేర్ చేసుకోగలుగుతారు, వాళ్ళకి ఏం ప్రోడక్ట్ కావాలనో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు, మనం వాటిని చూపించేసి వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాం. అలాగే పేషెన్స్, ఓకేనా, కొందరు కస్టమర్స్ విసిగిస్తూ ఉంటారు. ఓకే, మనకి ఏం కావాలి, పేషెన్స్ కావాలి, మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళకు ఏం కావాలో మనం అర్థం చేసుకొని వాళ్ళకి చూపించాలన్నమాట ఆ ప్రోడక్ట్ అనేది. దాని తగ్గట్టుగా మనం రెస్పాండ్ అవ్వాలి వాళ్ళతో.
సో ప్రాబ్లమ్ సాల్వింగ్, సో క్విక్ సొల్యూషన్స్ టు మీట్ సర్వీస్ ఎక్స్పెక్టేషన్స్. సో ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఏంటి, మనం క్విక్ గా మీట్ అవ్వాలి. ఓకే, మనం క్విక్ గా మనము చూపించేసి ఆ సొల్యూషన్ అనేది చూపించాలన్నమాట. సో ఇవన్నీ ఉంటేనే ఈ యొక్క రంగంలో నిలదొక్కుకోగలం అన్నమాట. ఓకే, సో ఎంపతి, కమ్యూనికేషన్, పేషెన్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇవన్నీ కూడా ముఖ్యమైన స్కిల్స్ అన్నమాట. ఆల్ రైట్, సో ఈ యొక్క 6 స్కిల్స్ మీరు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలి, రోల్స్ అనేవి ఏ ఉన్నాయో మనం చూద్దాం. కస్టమర్ సర్వీస్ అండ్ సపోర్ట్. ఓకే, కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్, కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్, కస్టమర్ సక్సెస్ మేనేజర్, ఇవి ఉన్నాయి. నెక్స్ట్ హెల్త్ కేర్ అండ్ సోషల్ సర్వీసెస్ లో డాక్టర్, నర్స్, సోషల్ వర్కర్, కౌన్సిలర్, థెరపిస్ట్. హ్యూమన్ రిసోర్సెస్ అండ్ టాలెంట్ మేనేజ్మెంట్ లోకి వచ్చేస్తే హెచ్ఆర్ మేనేజర్, రిక్రూటర్, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్. అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లోకి వచ్చేస్తే ముందు టీచర్ ఆర్ ఎడ్యుకేటర్, కార్పొరేట్ ట్రైనర్, కెరీర్ కోచ్. హాస్పిటాలిటీ అండ్ టూరిజంకి వచ్చేస్తే హోటల్ మేనేజర్, టూర్ గైడ్, ఈవెంట్ ప్లానర్. అండ్ సేల్స్ అండ్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ లోకి వస్తే సేల్స్ ఎగ్జిక్యూటివ్, అకౌంట్ మేనేజర్, పబ్లిక్ రిలేషన్ మేనేజర్. పర్సనల్ సర్వీసెస్ అండ్ కోచింగ్ విషయానికి వస్తే ఫిట్నెస్ ట్రైనర్, లైఫ్ కోచ్, పర్సనల్ స్టైలిస్ట్. అలాగే నాన్ ప్రాఫిట్ అండ్ కమ్యూనిటీ సర్వీసెస్ అంటే ఎన్జిఓ వర్కర్, ఫండ్ రైజింగ్ మేనేజర్, వాలంటీర్, కోఆర్డినేటర్. ఓకే కదండి. సో ఇవన్నీ కూడా ఏంటి మనం తెలుసుకోవడం వల్ల ఎన్ని రకాల రోల్స్ ఉన్నాయి, ఏ రోల్లో మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఏ స్కిల్స్ ఉండాల్సి ఉంటుంది అనేది మనం క్లియర్ గా తెలుసుకున్నాం. ఇవి తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది, మనకు సెలెక్షన్ అనేది ఈజీ అవుతుంది. జాబ్ సెలెక్షన్ అనేది మాటికి మనం మారుతూ ఉండాల్సిన ఉండదు. ఓకే, అప్పుడు మనకు మన యొక్క టైం వేస్ట్ కాదు, మన యొక్క ఎక్స్పీరియన్స్ కూడా ఎక్కువగా మనం చూపించుకోగలుగుతాం. లేకపోతే ఏమవుతుంది, కొన్ని రోజులు ఫ్యూ మంత్స్ ఈ సెక్టార్ లో, కొన్ని ఫ్యూ మంత్స్ ఈ సెక్టార్ లో, ఇలా అయిపోతే ఏమవుతుంది, హెచ్ఆర్ అడుగుతారు ఇంటర్వ్యూలో, ఏంటి ఇలా ఎందుకు మారుతూ పోయావు అని చెప్పేసి. ఓకే, మనకి తెలియదు కాబట్టి ఏం చేసాం, మనం మారుతూ పోయాం. ఓకే, ఎప్పుడైతే మనకి ఏదైతే మనం ఎంజాయ్ చేస్తున్నామో అక్కడ ఏం చేస్తాం, మనం కంటిన్యూగా అందులో నిలదొక్కుని చేస్తుంటాం. అయితే మన టైం వేస్ట్ కావద్దు అంటే రైట్ ఎన్విరాన్మెంట్ ఎంచుకోవాలి, రైట్ జాబ్ రోల్ అనేది ఎంచుకోవాలి. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.